మొంతా తుఫాను సృష్టించిన బీభత్సం పలు జిల్లాల్లో ఇంకా కొనసాగుతోంది. 3 రోజులుగా వాగులు వంకలు ఇంకా పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాలు పట్టణాల మధ్య కమ్యూనికేషన్ తెగిపోయింది. ఇటు గుండ్లకమ్మ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. దీంతో 12 గేట్లు ఎత్తి 1,30,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టుకు దిగువన ఉన్న చెరువులు నిండుకుండలా మారాయి. ప్రస్తుతం ఒంగోలులో ఉన్న పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మొంతా తుఫాన్ ప్రకాశం జిల్లాపై విరుచుకుపడ్డ 2 రోజులైనప్పటికీ కూడా ఇంకా తేరుకోలేని పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా వాగులు వంకలు అనేవి ఇంకా ప్రవహిస్తూనే ఉన్నాయి. గ్రామాలకు పట్టణాలకు మధ్య కమ్యూనికేషన్ అనేది ఇంకా తెగిపోయిన పరిస్థితి అనేది కొనసాగుతోంది. కొన్ని గ్రామాల మధ్య క్లియర్ అయినప్పటికీ మేజర్గా ఎక్కువ గ్రామాలు పట్టణాల మధ్య కమ్యూనికేషన్ అనేది తెగిపోయింది. దీంతో జాతీయ రహదారులపై కూడా వాహనాలు కూడా ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు కూడా ఇతర పట్టణాలు కూడా పోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు ఇక్కడ సిఐ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సో పరిస్థితి ఎలా ఉంది? వాటర్ ఫ్లో 4 అడుగుల నుంచి 5 అడుగులు వస్తుందండి. ఈ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల వాటర్ వస్తున్నాయని, కాబట్టి పబ్లిక్ని అటుపక్క వైపు 2 వీలర్స్ కానీ భారీ వాహనాలు కానీ వెళ్లకుండా మేము నిన్న నుంచి డ్యూటీ చేస్తున్నామండి. మా వాళ్ళు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము అలర్ట్గా ఉన్నామండి. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్తో మేము డ్యూటీలు చేస్తున్నామండి. ఇక్కడ గ్రామాలకు మధ్య యువతలు రావాలన్నా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుంది. సో ఆల్టర్నేటివ్ ఏంటి, ఇక్కడ ఏమైనా ఉందా? ఆల్రెడీ ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేశారండి. ఇక్కడ జస్ట్ ఇది 1 km స్ట్రెంచ్ మాత్రమే ఇవి వాటర్ ఫ్లో అవుతున్నాయండి. ఇది తగ్గంగానే మళ్ళీ యథావిధిగా రెగ్యులైజేషన్ చేస్తామండి. ఇవి ఎన్ని రోజులు పడవచ్చు? ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం అయితే తెరపించిన పరిస్థితి ఉంది, కానీ వాటర్ ఫ్లో మొత్తం తగ్గిన పరిస్థితి ఉంది. సో వాగులు వంకలు ప్రవహిస్తూనే ఉన్నాయి. సో ఇది మొత్తం టోటల్గా క్లియర్ ఎన్ని రోజులు పడుతుందా సార్? ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము చేస్తాం సార్. అధికారుల ఆదేశాలను చూస్తున్నాం, దాని గురించి ఆల్టర్నేటివ్ చూస్తున్నాం సార్. చూసిన తర్వాత ఇంటర్మీడియట్ గస్తీని 24 గంటల పాటు కొనసాగిస్తున్నారా, లేకపోతే ఓన్లీ పగులు మాత్రమేనా? 24 hours రౌండ్ ది క్లాక్ ఉన్నామండి. మేము షిఫ్ట్ వారీగా ఉంటున్నారు. మేము నిన్న నుంచి డ్యూటీ చేస్తున్నామండి. ఎటువంటి చిన్న అంటువాడి ఇన్సిడెంట్ జరగకుండా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇన్స్ట్రక్షన్స్ తోటి మేము డ్యూటీ చేస్తున్నామండి సార్. ఇది ఇక్కడ గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ఇక్కడ నీరు అనేది ఇక్కడ భారీగా ప్రవహిస్తుంది. దీంతో ఎవరు కూడా ఇక్కడ దాటని పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ గస్తీ కాస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా జిల్లాలో మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎవరు కూడా దాటలేని పరిస్థితి నెలకొంది. ఇంకా ఇక్కడ పైరు పంటలు చూసినట్టయితే ఇంకా మొక్కలు కావచ్చు, అంటే మిరప కానీ అదేవిధంగా పత్తి విత్తనాలు కానీ ఇట్లా లక్షల కొద్ది పెట్టుబడి పెట్టి చాలా నష్టపోయే పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం ఖచ్చితంగా తమని ఆదుకుంటే మాత్రమే మేము నెక్స్ట్ పంట క్రాప్ వేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే తమ పరిస్థితి ఇంతే అగమ్య గోచరంగా తయారవబోతుందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ కొండలతో శంకర్, 10 TV, ప్రకాశం జిల్లా.